నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఒక్క నోబెల్ ప్రైజ్‌ని తీసుకునేందుకు ట్రంప్ నానా తంటాలు పడుతున్నాడు. ప్రపంచంలోని యుద్ధాలన్నింటినీ తానే ఆపేశానని చెప్పుకోవడం కోసం పిచ్చోడిలాగా ప్రవర్తిస్తున్నాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసేందుకు ఇటు జెలెన్స్కీని రెచ్చగొడుతూ, అటు పుతిన్‌ను బెదిరిస్తున్నాడు. రష్యా రాజధాని మాస్కోను కొట్టగలవా అని జెలెన్స్కీని అడిగాడు. దీంతో పాటు ఉక్రెయిన్కు నాటో పెద్ద ఎత్తున ఆయుధాలను సప్లై చేస్తుందని హామీ ఇచ్చాడు. అటు పుతిన్ను కూడా 50 రోజుల్లో యుద్ధం ఆపేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. అయితే ట్రంప్ బెదిరింపులకు తాను తలొగ్గేది లేదంటున్నారు పుతిన్. ఏదో పెద్దన్నలా వ్యవహరిస్తారని అనుకుంటే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనికి తాను తలొగ్గేది లేదని పుతిన్ చెప్పేస్తున్నాడు. దీంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగడం అంటే పుతిన్ ఆపితేనే ఆగుతుందని, ట్రంప్ అనుకుంటే ఆగదని మనకు స్పష్టంగా చెప్పేసినట్లయింది. దీంతో ట్రంప్కు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒక్క నోబెల్ ప్రైజ్పై ఉన్న యావతో ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తున్నాడు ట్రంప్. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. రీసెంట్గా వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రుట్టేతో భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. 50 రోజుల్లో రష్యా, ఉక్రెయిన్తో ఒప్పందం కుదుర్చుకోకపోతే టారిఫ్ మోత మోగిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్కు రికార్డు స్థాయి ఆయుధాలతో పాటు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను పంపిస్తామన్నారు. తాను చాలా విషయాలకు వాణిజ్యాన్ని అస్త్రంగా వాడుకుంటానని, ఇది గొప్పగా పనిచేస్తుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారత్ సహా ఇతర దేశాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా మరోసారి హెచ్చరించింది. చైనా, భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయని, ఈ దేశాలు యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుంటున్నాయని ఆరోపించింది. రష్యాకు సహాయం చేసే దేశాలపై 500% వరకు సుంకాలు విధించాలని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అంతిమ అవకాశం చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలు విధించడమే అని అమెరికా చెబుతోంది. రాబోయే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100% సుంకాలు అమలు చేయాలనే అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, వీటి లక్ష్యం పుతిన్ శాంతి ఒప్పందానికి వచ్చేలా చేయడమే అని సెనేటర్లు లిండ్స్ గ్రాహం, రిటర్డ్ బ్లూమెంటర్ స్పష్టం చేశారు. ట్రంప్ కూడా పుతిన్ పగలైతే అందంగా మాట్లాడతారని, కానీ రాత్రైతే మాత్రం బాంబులతో దాడులకు పాల్పడతారని మండిపడ్డారు. ఈ ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చలేదని వివరిస్తూనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రష్యా కూడా స్పందించింది. రష్యాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 రోజుల గడువు పేరుతో అల్టిమేటం జారీ చేయడాన్ని క్రెమ్లిన్ పూర్తిగా తప్పుపట్టింది. రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవన్నారు. ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు రష్యా అధ్యక్షుడు పుతిన్ను వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయన్నారు. తాము ఎవరి అల్టిమేటంలను అంగీకరించమని తెగేసి చెప్పేశారు. వాషింగ్టన్ వ్యాఖ్యలపై విశ్లేషించుకునేందుకు సమయం పడుతుందని, దీనిపై అధ్యక్షుడు పుతిన్ అవసరమని భావిస్తే ఖచ్చితంగా స్పందిస్తారని పేర్కొన్నారు. ఇటు రష్యాను బెదిరిస్తూనే అటు ఉక్రెయిన్ను కూడా రెచ్చగొడుతున్నారు ట్రంప్. ఇప్పటిదాకా శాంతి మంత్రం జపించిన ట్రంప్ ఇకపై రష్యాపై ప్రెషర్ పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రీసెంట్గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణలో అవసరమైన ఆయుధాలు అందిస్తే మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్లతో పాటు రష్యా లోపల దాడుల్ని తీవ్రతరం చేయగలరా అంటూ ట్రంప్ ప్రశ్నించినట్లు మనకు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర నిరాశాజనకంగా ముగిసిన తర్వాత జెలెన్స్కీతో చర్చ జరిగింది. కాల్పుల విరమణ చర్చలకు రష్యా నిరాకరించడంపై అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది సూచిస్తోంది. రష్యాను నేరుగా ఎదుర్కోవడానికి వెనకడుగు వేస్తారన్న ట్రంప్ మునుపటి అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రష్యన్లకు ఏదో విధంగా బాధ కలిగించి వారిని చర్చలకు రప్పించడమే ట్రంప్ కొత్త వ్యూహమని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికా దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్కు అందిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినప్పటికీ రష్యా భూభాగంపై మరింత దూకుడు దాడులకు పాశ్చాత్య దేశాలు ప్లాన్ చేస్తున్నట్లుగా మాత్రం తెలుస్తోంది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్ వేస్తామని ఒకవైపు అమెరికా హెచ్చరిస్తున్నా, భారత్ మాత్రం ఈ ఏడాది జూన్లో రికార్డు లెవెల్లో రష్యన్ ఆయిల్ను కొనుగోలు చేసింది. ఈ దేశం నుంచి చేసుకున్న క్రూడ్ ఆయిల్ దిగుమతులు 11 నెలల గరిష్టానికి చేరుకున్నాయి.
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇండియన్ రిఫైనరీలు తమ నిల్వల్ని భారీగా పెంచుకున్నాయి. ఫలితంగా రష్యా నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. రీసెర్చ్ కంపెనీ కెప్లర్ డేటా ప్రకారం జూన్లో భారత్ 2.08 మిలియన్ బ్యారెల్స్ పర్ డే రష్యన్ క్రూడ్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. ఇది జూలై 2024 తర్వాత అత్యధికం. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రకారం ఇండియా జూన్లో చేసుకున్న మొత్తం క్రూడ్ ఆయిల్ దిగుమతులు నెల ప్రాతిపదికన 6% తగ్గాయి. అయినప్పటికీ రష్యన్ ఆయిల్ దిగుమతులు మాత్రం 8% పెరిగాయి. ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి ఆయిల్ కొని లోకల్గా శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి బై ప్రోడక్ట్లను G7 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 85% కంటే ఎక్కువ దిగుమతులపై ఆధారపడుతోంది. గతంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ను దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా భారత్కు అతిపెద్ద క్రూడ్ సరఫరాదారుగా మారింది. ఇటు వెస్ట్రన్ దేశాల ఆంక్షలతో ఈ దేశం అమ్మే క్రూడ్ ఆయిల్ రేటు బాగా పడిపోయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత్ రిఫైనరీలు రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనడం ప్రారంభించాయి. ప్రస్తుతం భారత్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో సుమారు 40% రష్యా నుంచి వస్తోంది మనకి. జూన్లో రష్యా జరిపిన క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో చైనా వాటా 47%, భారత్ వాటా 38%, EU, టర్కీ వాటాలు 6%. భారత్ రష్యా నుంచి సుమారు 45,000 కోట్ల విలువైన ఫాజిల్ ఇంధనాలను దిగుమతి చేసుకుంది. ఇందులో క్రూడ్ ఆయిల్ వాటా 80%గా ఉంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో భారత్కు అమెరికా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులు 2024లోని ఇదే టైంతో పోలిస్తే 50% పెరిగాయి. బ్రెజిల్ నుంచి దిగుమతులు 80% పెరిగాయి. రష్యన్ ఆయిల్పై దృష్టి సారించడంతో గత 2-3 సంవత్సరాల్లో అమెరికా నుంచి దిగుమతులు తగ్గాయి. సో మొత్తానికి ట్రంప్ను ప్రపంచంలో ఏ ఒక్క దేశం కానీ ఏ అధినేత కానీ పట్టించుకోవట్లేదని స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య వార్ను తానే ఆపేశానని చెప్పుకోవడంతో పాటు ఇజ్రాయెల్ గాజా వార్ అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ను తానే ఆపేశానని చెప్పుకున్నారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ట్రై చేస్తున్నారు. ఆ యుద్ధం ఒకటే ఆగితే ఇక నోబెల్ ప్రైజ్ తనకే అని అనుకుంటున్నాడు ట్రంప్. అందుకే ఏదో ఒకటి చేసి ఈ యుద్ధాలను ఆపేయాలని భావిస్తున్నాడు. కానీ రష్యా ట్రంప్ మాట అస్సలు వినడం లేదు. అతను చెప్పే మాటలను చెవికి ఎక్కించుకోవట్లేదు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూనే ట్రంప్ మాటల్ని పట్టించుకోవడం లేదు. అలాంటిది పుతిన్ ఎలా వింటాడు చెప్పండి? రష్యా ప్రయోజనాలు నెరవేరకుండా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని చెప్పేస్తున్నాడు ఆయన. దీన్ని బట్టి చూసుకుంటే ట్రంప్కి ఇక జీవితంలో నోబెల్ ప్రైజ్ రాదని తెలుస్తోంది. కనీసం ఇప్పటికైనా ప్రపంచంపై ఆధిపత్యంతో కాకుండా సమస్యను శాంతియుతంగా చర్చించుకుని పరిష్కరించేలా చేస్తే ట్రంప్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు. లేకపోతే ప్రపంచం తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు.